వెల్కమ్ టు డివైన్ న్యూస్. నేను నీలిమా. ఇక డీటెయిల్స్ చూస్తే పూర్తి స్థాయి విచారణ జరపాలి మరియు డ్యూటీలో ఉన్న వార్డెన్ను సస్పెండ్ చేయాలి. పీడీఎస్యూ నిన్న రాత్రి చింతలపూడిలో జరిగినటువంటి సంఘటన మీద ఈరోజు పీడీఎస్యూ విద్యార్థి సంఘంగా వెళ్లి హాస్టల్ వద్దకు వెళ్లి విద్యార్థులు మరియు తల్లిదండ్రులతో నగర కమిటీ నాయకులు మాట్లాడటం జరిగింది. ఈ సందర్భంగా నగర అధ్యక్ష కార్యదర్శులు సిహెచ్ చరణ్, ఎస్కే రయాన్ మాట్లాడుతూ నిన్న రాత్రి జరిగినటువంటి సంఘటన మీద పూర్తిస్థాయి విచారణ చేయాలని వారు ఇరువురు డిమాండ్ చేశారు. దుప్పట్లు అడిగితే ఇంత దారుణంగా అర్ధరాత్రి చిన్నపిల్ల అని చూడకుండా పంపించడం పట్ల అధికారులు చాలా సీరియస్గా పరిగణించాల్సిన అంశమని వారు తెలియజేశారు. అదేవిధంగా గతంలో పీడీఎస్యూ ఆ యొక్క హాస్టల్లో విద్యార్థుల సమస్యలు తెలుసుకోవడానికి వెళ్లిన నేపథ్యంలో అక్కడ పనిచేస్తున్నటువంటి వర్కర్లు పీడీఎస్యూ నాయకులపైన చాలా దురుసుగా ప్రవర్తించేవారని, కనీసం నాయకులు వచ్చారని పట్టించుకోకుండా కనీసం గేట్ల తలుపులు కూడా తీసేవారు కాదని, అదేవిధంగా 2 సార్లు వెళ్లిన సందర్భంలో కూడా వార్డెన్ ఎవరూ కూడా డ్యూటీలో లేకపోవడం గమనించి జిల్లా జేడీ గారికి కూడా కంప్లైంట్ ఇవ్వటం జరిగిందని వారు తెలియజేశారు. ఆ తర్వాత ఇద్దరు వార్డెన్లు ఒక ఏఓకి కలిపి 24 గంటలు డ్యూటీలు విభజించి డ్యూటీలు చేయటం జరిగిందని వారు తెలిపారు. అదేవిధంగా ఈ యొక్క సంఘటన జరిగినటువంటి సమయంలో వార్డెన్ ఎవరు డ్యూటీలో ఉన్నారో అధికారులు విచారణ జరిపి వార్డెన్ని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పీడీఎస్యూ వార్డెన్ని సస్పెండ్ చేసేంత వరకు వదిలే ప్రసక్తే లేదని నాయకులు అధికారులను హెచ్చరించారు. చరణ్, పీడీఎస్యూ చింతలపూడి ప్రధాన కార్యదర్శి. నిన్న ఎస్సీ హాస్టల్లో ఏదైతే 8వ తరగతి చదువుతున్న విద్యార్థి రాత్రి 8 గంటలకు దుప్పట అడిగితే 10ంటికి ఆమె హాస్టల్ నుండి పంపించేయడం జరిగింది. ఇది తెలిసిన పీడీఎస్యూ సంఘ కమిటీ, చింతలపూడి కమిటీ వచ్చి ఎక్కడైతే వార్డెన్ని రమ్మని పిలిస్తే మేడం అయితే లేరని చెప్తున్నారు. అలాగే దీనిపై పూర్తి సమాచారం విచారణ చేయాలని పీడీఎస్యూగా మేము డిమాండ్ చేస్తున్నాం. పేరు రయాన్, పీడీఎస్యూ చింతలపూడి ప్రధాన కార్యదర్శి. నిన్న రాత్రి ఇక్కడ చింతలపూడిలో ఉన్నటువంటి ఎస్సీ బాలికల హాస్టల్లో విద్యార్థి వార్డెన్ని దుప్పటేమ్మని అడిగినందుకు విద్యార్థిని బాలికను వార్డెన్ను బయటికి పంపించడం జరిగింది. ఆ కథనాలను మీడియాలో ఈరోజు పొద్దున రావడం జరిగింది. అది మేము తెలుసుకొని పీడీఎస్యూగా ఇక్కడ ఉన్నటువంటి హాస్టల్ దగ్గర రావడం జరిగింది. ఇక్కడ వార్డెన్ లేరని ప్రశ్నిస్తే వార్డెన్ లేరని సమాధానం చెప్తున్నారు. దీని మీద పూర్తి విచారణ చేయాలని పీడీఎస్యూగా డిమాండ్ చేస్తున్నాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.